హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభివృద్ధి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన ఛానల్లో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మనకి పండగలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా. ఈ రెసిపీ వచ్చి అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ రోజు మన ఛానల్లో నేను టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ తయారీ విధానం ఎలా చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ నేను తమిళనాడులో చాలా గుళ్ళో ఈ విధంగా తిన్నాను అనమాట. ఎంతో బాగుంటుంది. నోట్లో పెట్టిన వెంటనే వెన్నలా కరిగిపోతుంది. ఈ చక్కెర పొంగలి గుళ్ళో వేడివేడిగా నెయ్యి కారుతూ ఉంటే ఇస్తారండి. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటలే రావండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇస్తే బాగుండని చెప్పి రెండోసారి కూడా వెళ్లి లైన్ లో తీసుకుంటాం అనమాట. అంత టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెసిపీని ఈ రోజు నేను మీకు చేసి చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రండి ఈ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ తయారీ విధానం ఎలా అని చూద్దాం. ఈ చక్కెర పొంగల్ తయారీ విధానం కోసం ఈ రోజు నేను 1 కప్పు పచ్చిబియ్యం తీసుకున్నానండి. ఇక్కడ పచ్చిబియ్యంతో పాటు ఉప్పుడు బియ్యంతో కూడా చక్కెర పొంగల్ తయారు చేస్తారనమాట. మనం పచ్చిబియ్యమే వాడతాం కాబట్టి అవి తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే ఇంకా మంచిదండి. 1 కప్పు పచ్చిబియ్యం తీసుకున్నాను. 1/3 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ రెండు కలిపి 3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు తగిన నీళ్లు పోసి నానబెట్టానండి. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు లేకుండా కుక్కర్లో వేయాలండి. నీళ్ళు అనేది ఎందుకు వద్దని చెప్తున్నానంటే, మనం స్టవ్ లో పెట్టిన తర్వాత దీనికి సరిపడే నీళ్లు వేస్తాము, అందుకని చెప్పి నీళ్లు వద్దంటున్నాను. బియ్యం బాగా నానినట్లయితేనే పొంగల్ అనేది మనకి మెత్తగా వస్తుందండి. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, బియ్యం పప్పు బాగా నానాయి. ఇప్పుడు ఈ కుక్కర్ స్టవ్ లో పెట్టానండి. పెట్టిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేయాలండి. తక్కువ మంటలో పెట్టి ఫ్రై చేయాలి. చేసిన తర్వాత దీంట్లో 4 కప్పులు నీళ్లు వేస్తున్నానండి. 1 కప్పు బియ్యం వేసాను. 1/3 కప్పు పెసరపప్పు వేసానండి. పెసరపప్పు నాని కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి 1.5 కప్పు కింద మనం లెక్క పెట్టుకున్నామంటే 1.5 కప్పుకి 3 కప్పులు నీళ్లు వేయాలండి. ఇంకొక కప్పు ఎక్స్ట్రా వేసి 4 కప్పులు వేసాను అనమాట. ఇలా వేసినట్లయితే మనకు కావాల్సిన పద్ధతిలో ఈ పొంగల్ అనేది తయారవుతుందండి. దీంట్లో కొంచెంగా ఉప్పు వేసాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపానండి. కలిపిన తర్వాత మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. నేను హై ఫ్లేమ్ లోనే పెట్టానండి. మీరు చిన్న కుక్కర్ ఉపయోగిస్తుంటే కనుక తక్కువ మంటలో పెట్టుకోండి. ఎందుకంటే చిన్న కుక్కర్ పెట్టేటప్పుడు ఎక్కువ మంటలో పెట్టకూడదు, అందుకని చెప్పి చెప్తున్నానండి. ఇక్కడ మీరు చూసారంటే నేను 4 విజిల్స్ వేయించి తీసుకొచ్చానండి. ఇక్కడ మీరు చూసారంటే రైస్ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. ఇలా కలిపినప్పుడు ఈ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ రోజు నేను ఈ రెసిపీకి నెయ్యి ఎక్కువగానే ఉపయోగిస్తున్నానండి. ఎంత ఉపయోగించాను అనేది మీకు వివరంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను, చూడండి. వేసిన తర్వాత దీంట్లో నేను బెల్లం పొడి వేస్తున్నానండి. బెల్లం పొడి మనకి ఇప్పుడు బయట షాపింగ్ మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి అదే కొని వేస్తున్నాను. ఈ రోజు నేను ఈ బ్రాండ్ వాడుతున్నానండి. దీంట్లో ఇసుక అనేది ఏమీ ఉండదు. నేను చాలా రోజులుగా ఇదే ఉపయోగిస్తున్నాను, అందుకని చెప్పి నేను డైరెక్ట్ గా వేసేస్తున్నానండి. ఈ రోజు నేను 2 కప్పుల బెల్లం పొడి వేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు అండి. ఇది 250 ml కప్ అనమాట. మీరు కనుక బెల్లాన్ని వాడుతున్నట్లయితే కనుక మీరు ఏం చేస్తారంటే 2 కప్పుల బెల్లానికి 1 అరకప్పు నీళ్లు వేసి స్టవ్ లో కాసేపు మరిగించి వడగట్టి వేయండి. ఎందుకంటే బెల్లంలో ఇసుక అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను వాడి ఈ బెల్లంలో ఇసుక లేదండి, అందుకని చెప్పి నేను డైరెక్ట్ గా ఇలా వేసేసాను. నేను ఎప్పుడు ఈ బెల్లాన్ని ఉపయోగిస్తానండి. ఇది పర్సనల్ గా నాకు ఇష్టం అని చెప్పి నేను ఉపయోగిస్తాను. ఇది వచ్చి ప్రమోషన్ వీడియో కాదండి. మీకు ఇష్టమైన బెల్లాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారంటే బెల్లం వేసిన తర్వాత బాగా కలిపానండి. చూడండి, వేసిన బెల్లం కరిగి ఈ పొంగల్ అనేది కొంచెంగా పలచబడింది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేస్తున్నానండి. తర్వాత దీంట్లో పచ్చ కర్పూరం వేస్తున్నాను. గిన్నె ఖాళీగా ఉందని చెప్పి అనుకోద్దండి. పచ్చ కర్పూరం చాలా తక్కువగా వేస్తున్నాను. ఎందుకంటే ఇది తక్కువగానే వేయాలండి. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదంలో ఖచ్చితంగా ఈ పచ్చ కర్పూరం అనేది ఉంటుంది. మీరు ఎంత వేస్తారంటే ఈ పెసరపప్పు సైజు ఉంటుంది కదా, అంత వేస్తే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ వేయొద్దు. తర్వాత దీంట్లో నెయ్యి వేసానండి. మళ్ళీ నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను. ఒకవేళ పచ్చకర్పూరం మీరు వద్దనుకుంటే కనుక దాన్ని వదిలేసి నార్మల్ గానే చేయండి.
ఇక్కడ మీరు చూసారంటే నేను చాలా బాగా మొత్తంగా కలిపేసాను అనమాట. దీంట్లో యాలకుల పొడి, పచ్చకర్పూరం, బెల్లం అన్ని చాలా పర్ఫెక్ట్ గా కలిసాయండి. మనం గరిటెతో తీసినప్పుడు ఈ విధంగా జారుతూ ఉండాలి. ఖచ్చితమైన పద్ధతిలో మనకి చక్కెర పొంగల్ అనేది తయారైపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేతిలో వేపిన జీడిపప్పు, బాదం పప్పు అవి వేయాలండి. దానికోసం కడాయి పెట్టానండి. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక 1/3 కప్పు కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. సన్నగా తరిగాను. కొబ్బరి ముక్కలు చాలా టేస్ట్ ఇస్తాయన్నమాట. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత జీడిపప్పు వేసానండి. తర్వాత బాదం పప్పు వేసాను. తర్వాత ఎండు ద్రాక్ష వేసానండి. వేసిన తర్వాత వీటిని దోరగా ఫ్రై చేయాలి. నేను ఉపయోగించిన పదార్థాలన్నీ, ఈ రెసిపీ కోసం ఉపయోగించిన పదార్థాలన్నీ మీకు వివరంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను చూడండి. దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే నేతిలో ఇవి ఉన్నప్పుడు ఆ వేడికి ఇంకా వేగుతాయండి. అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి మిగతా వేడికి ఫ్రై చేసేయండి. ఇప్పుడు వేయించి ఉంచిన ఈ డ్రై ఫ్రూట్స్ ని ముందుగా తయారు చేసి ఉంచిన పొంగల్ పైన వేడివేడిగా అలా వేసేయండి. చూడండి, చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇదే కొలతలతో మీరు చేయండి. ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ముందే చెప్పినట్లు మనకి పండగలు స్టార్ట్ అయ్యాయి కదండి. ఇలా ఒక్కొక్క రెసిపీని ట్రై చేయండి. మీ ఇంట్లో వారికి ఎంతో సంతోషంగా చేసి వడ్డించండి. ఈ రోజు మన ఛానల్లో నోట్లో పెట్టుకున్న వెంటనే వెన్నలా కరిగిపోయి ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ రోజు నేను మన ఛానల్లో తమిళనాడు స్పెషల్ టెంపుల్ స్టైల్లో పులిహార తయారీ విధానం ఎలా అని చేసి చూపించబోతున్నానండి. ఈ పులిహార దేవుడికి మంచి ప్రసాదంగా ఉంటుందండి. తమిళనాడులో చాలా చోట్ల టెంపుల్స్ లో ఈ విధంగా చేసి పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుంది. దీనికోసం ఫ్రెష్ గా మసాలా అంతా రుబ్బి వేస్తారు. ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానం ఎలా అని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు, మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే గనుక మా ఇంటి అభిరుచి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ టెంపుల్ స్టైల్ పులిహార తయారీ విధానం ఎలా అని చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక పౌడర్ తయారు చేయాలండి. దాని తయారీ విధానం ఎలా అని చూద్దాం రండి. కడాయి పెట్టాను. కడాయి వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు వేసాను. తర్వాత మినపప్పు వేసానండి. వీటిని కాసేపు వేయించాలి. ఇవి కొంచెం రంగు వచ్చిన తర్వాత దీంట్లో ధనియాలు వేస్తున్నాను, మిరియాలు వేస్తున్నాను, తర్వాత మెంతులు వేస్తున్నానండి. తర్వాత ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను. వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి. వేసిన ఈ పదార్థాలు మాడకూడదండి. వేపేటప్పుడే మంచి అరోమా అనేది వస్తుంది. అప్పుడు మీరు ఆఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లో ఒక 6 ఎండుమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేస్తున్నానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఇంగువ వేయాలండి. ఇంగువ నేను 1 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇంగువ వేసిన తర్వాత ఈ కడాయిలో ఉండే వేడిలోనే దీన్ని ఫ్రై చేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పులిహార పోపు చూద్దామండి. కడాయి పెట్టాను, దాంట్లో ఆయిల్ వేస్తున్నా. ఈ రోజు నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ రెసిపీకి నువ్వుల నూనె ఇంకా టేస్ట్ ఇస్తుందండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక అదే ఉపయోగించండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాను. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలండి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో వేరుశనగలు వేస్తున్నానండి. ఇవి కూడా బాగా వేపాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఎంత వేసాననేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వివరంగా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో ఇంగువ వేసానండి. తర్వాత పసుపు వేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపి ఫ్రై చేయాలండి. తర్వాత దీంట్లో చిక్కగా తీసిన చింతపండు పేస్ట్ 1 కప్పు వేస్తున్నానండి. నేను ఇంట్లో ముందుగానే చింతపండు పేస్ట్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. నాకు కావాల్సింది అదే ఉపయోగిస్తున్నాను. మీరు ఎంత వేయాలనేది నేను వివరంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో వేస్తాను చూడండి. తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసానండి. తర్వాత 1 టీ స్పూన్ బెల్లం వేసానండి. బెల్లం ఎందుకు వేసానంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, అందుకని చెప్పి వేసాను. వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలండి. కలిపి దగ్గర పడనివ్వాలి. నేను చింతపండు పులుసు వచ్చి గట్టిగా ఉన్నదే వేసాను కాబట్టి సమయం అనేది ఎక్కువ పట్టదండి, త్వరగానే అయిపోతుంది. మీరు కనుక చింతపండు పులుసు పలచగా వేసినట్లయితే కనుక అది బాగా చిక్కబడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన పులిహార పొడి అనేది ఇందులో వేయండి.
ఇక్కడ మీరు చూసారంటే ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగా తయారు చేసి ఉంచిన పౌడర్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ చింతపండు మిశ్రమం వచ్చి చాలా చక్కగా చిక్కగా ఉంటుందండి. అసలు కొంచెం కూడా వాటర్ అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్ గా చాలా థిక్గా ఉందనమాట. ఇలా ఉంటే బాగుంటుంది. ఇది వచ్చి మీరు చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక గాజు బాటిల్లో వేసేసి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. స్టీల్ లో అంతా కాకుండా గాజు బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే మంచిది అనమాట. చూడండి నేను చూపిస్తాను చూడండి. చాలా చిక్కగా మనకు తయారైంది. వాటర్ అనేది అస్సలు లేదు. నూనె అంతా పైకి తేలొచ్చింది అనమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఈ రోజు నేను చెప్పిన ఈ పేస్ట్ క్వాంటిటీ ఇంగ్రీడియంట్స్ వచ్చి కరెక్ట్ గా 3/4 కిలో అన్నానికి కరెక్ట్ గా సరిపోతుంది. అంటే 3/4 కిలో బియ్యం మీరు అన్నం వండినట్లయితే కనుక దానికి ఖచ్చితంగా సరిపోతుందండి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ వచ్చి అన్నంలో కలుపుదామండి. ఇక్కడ మీరు చూసారంటే నేను కుక్కర్ లోనే అన్నం చేశాను. అన్నం వచ్చేసి చేసిన తర్వాత నేను ఇలాగ ఒక పెద్ద కడాయిలో వేసేసానండి. నేను వాడే కుక్కర్ లో 3 గ్లాసులు అంటే 3/4 కిలో ఖచ్చితంగా ఉడుకుతుందండి. కానీ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే అన్నం ఉడికిన తర్వాత ప్లేస్ లేనప్పుడు అన్నం వచ్చి కింద సైడ్ అంటే అన్నం వండిన కుక్కర్ లో కింద సైడ్ వచ్చి ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది ప్లేస్ లేకపోవడం వల్ల. అందుకని చెప్పి నేను 2.5 కప్పులు బియ్యం వేసానండి. అన్నం వచ్చేసి చాలా పొడి పొడిగా వచ్చింది. కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి ఉంచిన పులిహోర పేస్ట్ కలుపుతున్నానండి. బాగా కలపాలి. రైస్ కి బాగా పట్టేలా బాగా కలపాలండి. ఉప్పు వచ్చేసి వేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఉప్పు ఎక్కువ తినేలా అయితే కనుక ఈ టైంలో ఉప్పు చూసి మీరు కలుపుకోండి. ఈ రోజు నేను చెప్పిన ఈ కొలతలు ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్ గా ఈ టెంపుల్ స్టైల్ పులిహోర అనేది ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో ఒకటి మిస్ అయింది. అది ఏంటంటే ఈ రోజు నేను నువ్వుల నూనె వేయలేదండి. ఎందుకంటే నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిలే ఉంది ప్రస్తుతానికి. అందుకని చెప్పి నేను సన్ఫ్లవర్ ఆయిలే ఉపయోగించాను. మీరు కనుక మొదటిసారి ట్రై చేస్తున్నప్పుడు కొంచెం నువ్వుల నూనె వేసి ట్రై చేయండి. ఎంతో బాగుంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది మీరు తిని మీరే చెప్తారండి నాకు కామెంట్లో. అంత చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్ గా మన సైడ్ చేసే పులిహోర 2-3 రకాలు చేస్తానండి. అంతేకాకుండా ఈ విధంగా కూడా చేస్తాను. ఈ పులిహోర పౌడర్ అనేది పేస్ట్ అనేది నేను ముందే చేసి పెట్టుకుంటానండి. నాకు ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి నేను ఇలా చేసి పెట్టుకుంటాను. ఖచ్చితంగా మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. తమిళనాడు స్పెషల్ టెంపుల్ స్టైల్లో పులిహోర తయారు చేసి వేసానండి. ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. మీరేమై రోజు మన ఛానల్లో తమిళనాడు స్పెషల్ టెంపుల్ స్టైల్లో ఎంతో అద్భుతమైన ఒక ప్రసాదం పులిహోర తయారీ విధానం ఎలా అని చూసారు కదండి. రోజు నేను పెసరపప్పు బూరెలు తయారు చేయబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్ గా మొదటిసారి చేసేవారు కూడా చాలా ఈజీగా చేసుకునేలా ఈ రోజు నేను చేసి చూపించబోతున్నానండి. ఈ పెసరపప్పు బూరెలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుంది. అదంతా ఏమీ అవసరం లేకుండా చాలా తేలికగా చేసుకునేలా ఈ రోజు నేను చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ పెసరపప్పు బూరెల తయారీ విధానం ఎలా అని చూద్దాం. ఇక్కడ మీరు చూసారంటే ఈ పెసరపప్పు బూరెల తయారీ విధానం కోసం నేను 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగాను. కడిగి తగినన్ని నీళ్లు పోసి 1 గంట సేపు నానబెట్టానండి. ఇప్పుడు ఇది వచ్చేసి పూర్ణంగా ఈజీగా ఎలా తయారు చేయాలనేది నేను మన వీడియోలో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసారంటే నేను పప్పు బియ్యం కడిగి నానబెట్టానండి. ఈ రోజు నేను 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను. తర్వాత 1 కప్పు పచ్చి బియ్యం తీసుకున్నానండి. తర్వాత కొంచెంగా 1/4 టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు వేసానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగాను. కడిగి తగిన నీళ్లు పోసి 1 3 గంటల సేపు నానబెట్టానండి. ఇప్పుడు ఈ పప్పు బియ్యం తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి 2 గంటల సేపు పక్కన పెట్టాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లో నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నానండి. నీళ్లు లేకుండానే వేస్తున్నాను. తర్వాత దీంట్లో నేను బెల్లం పొడి వేస్తున్నానండి. బెల్లం పొడి వచ్చేసి 1 కప్పు వేస్తున్నాను. ఇది వచ్చేసి స్వీట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పి మీకు కావాలంటే కనుక 1/4 కప్పు బెల్లం వచ్చి ఎక్స్ట్రా వేసుకోండి. నేను ఉపయోగించేది వచ్చేసి ప్యాకెట్ బెల్లాన్ని ఉపయోగిస్తున్నానండి. ఇది వచ్చేసి ప్రమోషన్ వీడియో కాదండి, మన పని తేలిక అవుతుందని చెప్పేసి నేను ఇది ఉపయోగిస్తున్నాను. తర్వాత దీంట్లో యాలకులు వేసాను. తర్వాత సోంపు గింజలు వేసానండి. ఇది మెత్తగా గ్రైండ్ చేయాలి. మీరు కచ్చపచ్చ కావాలంటే కూడా అలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా చేశానండి.
గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి. ఇంత పలచగా ఉంది, బూరెలు వస్తాయని చెప్పేసి మీకు అస్సలు డౌట్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎలా వస్తాయని నేను చేసి చూపిస్తాను చూడండి. కలర్ వచ్చేసి కొంచెం ఈ కలర్ లోనే ఉందండి, ఎందుకంటే నేను డార్క్ కలర్ బెల్లం ఉపయోగించాను కాబట్టి. మీరు కొంచెం పసుపు రంగులో ఉండే బెల్లం ఉపయోగించినట్లయితే కనుక పూర్ణం అనేది పసుపు రంగులోనే ఉంటుంది. ఇప్పుడు దీంతో పూర్ణం ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. దానికోసం నేను ఒక కడాయి పెట్టానండి. దాంట్లో కొంచెంగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా రుబ్బి ఉంచిన పెసరపప్పు మిశ్రమం వేయాలండి. వేసిన తర్వాత నేను కొంచెంగా మిక్సీ జార్ కూడా కడిగి వేస్తున్నాను. ఇది పలచగా ఉంది, మనకి బూరెల పూర్ణం తయారవుతుందా లేదా అని చెప్పేసి మీకు డౌట్ అస్సలు ఉండాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా నేను పూర్ణం తయారు చేసి చూపిస్తాను. ఇది చాలా తేలికైన పద్ధతి అన్నమాట. ఇక్కడ మీరు చూసారంటే ఈ పెసరపప్పు మిశ్రమం వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి. అలా వదిలేసినట్లయితే ఏమవుతుందంటే ఇది ఉడికినప్పుడు కింద చిక్కబడిపోయి మాడు పట్టే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్పి మీరు తక్కువ మంటలో పెట్టి కలుపుతూ ఉండండి. ఎందుకు తక్కువ మంటలో చెప్తున్నానంటే పెసరపప్పు వచ్చేసి మనం ఉడకబెట్టకుండానే గ్రైండ్ చేసి వేసాము. ఇలా తక్కువ మంటలో పెట్టి మనం కలుపుతూ వేపుతున్నట్లయితే కనుక పెసరపప్పు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ పెసరపప్పు వాసన అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూసారంటే కొంచెంగా చిక్కబడింది చూడండి. ఇది ఇంకా గట్టి పడుతుందండి, అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. నేను ముందే చెప్పినట్లు కడాయికి వచ్చేసి మాడు పడుతుంది కాబట్టి మీరు మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే కనుక అదే ఉపయోగించండి. అంతేకాకుండా ఈ పూర్ణం వచ్చేసి మీరు తయారు చేసి పెట్టుకున్నారంటే ఒక 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే పాడవకుండా ఉంటుందండి. కానీ తడి మాత్రం అసలు తగలకూడదు. ఇక్కడ మీరు చూసారంటే బాగా గట్టిపడిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఫ్రెష్ గా తురిమిన కొబ్బరి వేస్తున్నానండి. ఈ రోజు నేను 1/4 కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కనుక 1 కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి. మీకు నేను ముందే చెప్పినట్లు మీకు స్వీట్ సరిపోలేదని అనిపిస్తే కనుక ఈ స్టేజ్ లో మీరు ఇక్కడ బెల్లం కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి ఈ పెసరపప్పు మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపాలండి. చూడండి చాలా గట్టిగా ఉంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా గట్టిపడుతుందండి. మీకు నేను ఒక బౌల్ చేసి చూపిస్తున్నాను చూడండి. కొంచెంగా నెయ్యి రాసుకున్నాను ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనకి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేయాలండి ఈ పెసర పూర్ణం అనేది. ఇది రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత చేతికి కొంచెంగా నెయ్యి గాని బటర్ గాని అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని మీకు ఏ సైజులో ఈ బాల్స్ రావాలనుకుంటున్నారో ఆ సైజులో వచ్చేసి మీరు ఈ పూర్ణాలు తయారు చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే నేను పిండి రుబ్బి 2 గంటల సేపు నానబెట్టానండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసారంటే మనం తయారు చేసిన పెసర పూర్ణం గట్టిగా అయిందండి. రూమ్ టెంపరేచర్ లోకి వచ్చింది చూడండి, చాలా గట్టిగా అయింది. నేను ముందే చెప్పినట్లు మీరు కచ్చపచ్చగా కూడా పెసరపప్పు రుబ్బుకోవచ్చు. నేను వచ్చి మెత్తగా చేశానండి. మీకు ఎలా వీలనిపిస్తే అలా చేసుకున్నారంటే మీరు తయారు చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చేతికి కొంచెంగా నెయ్యి రాసుకున్నానండి. రాసుకుని ఇప్పుడు స్మాల్ సైజు బాల్స్ అనేవి చేస్తున్నాను. ఈ సైజు అయితే సరిపోతాయి, ఎందుకంటే నేను ఈ రోజు చిన్న కడాయిలోనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మీరు చూసారంటే పూర్ణాలు మొత్తంగా నేను చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసానండి. నేను ముందే చెప్పినట్లు మీరు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చండి. చూడండి చాలా చక్కగా వచ్చాయి. మన మిక్సీ జార్లో వేసినప్పుడు ఇంత పలచగా ఉంది అని చెప్పి మీరు మొదటిసారి చూసేవారు అనుకోవచ్చండి. కానీ మన చేతికి పూర్ణం తయారు చేసి వచ్చేటప్పటికి చూడండి చాలా పర్ఫెక్ట్ గా మనకి పూర్ణం బాల్ అనేది తయారైంది. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పిండిలో వేసి డీప్ ఫ్రై చేయాలండి. పిండి ఎలా ఉండాలంటే మన ఈ బాల్ వేసినప్పుడు కింద పడిపోకుండా ఉండాలండి. ఆ విధంగా ఉంటే గనక మనకి పిండి బ్యాటర్ అనేది కరెక్ట్ గా ఉన్నట్లు అర్థమండి. తర్వాత నేను మరుగుతున్న నూనెలో వేస్తున్నాను. నూనె మరిగిన తర్వాత తక్కువ మంటలో పెట్టి డీప్ ఫ్రై చేయాలండి. ఎక్కువ మంటలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల వచ్చేసి పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది, బయట వచ్చి వేగిపోతుందండి. అందుకని చెప్పేసి తక్కువ మంటలో పెట్టేసి మీరు వచ్చేసి ఫ్రై చేయండి. ఒకసారి ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ ఒకవైపు తిప్పి కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే బూరె చుట్టూరు బాగా క్రిస్పీగా వేగుతుందండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోగలిగే పెసర బూరెలు తయారైపోయాయి. ఇప్పుడు నూనెలోంచి తీసేస్తున్నాను. వీడియో కోసం కొన్ని బూరెలు మాత్రమే వేపి చూపించానండి. ఇక్కడ మీరు చూసారంటే మొత్తం బూరెలని వేపి తీసుకొచ్చాను చూడండి. మీరు ఇక్కడ చూసారంటే ప్రతి బూరె రౌండ్ గా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒక బూరె కూడా విడిపోలేదండి. మనం పిండి కలిపేటప్పుడు ముందుగానే పలచగా చేసుకోకూడదండి, కొంచెం చిక్కగా చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు కావాలనిపిస్తే కనుక కొంచెంగా పిండిలో నీళ్లు చల్లి అప్పుడు బూరెలు వేసుకోండి. ఈ రోజు నేను పిండే మిక్సీలోనే రుబ్బానండి. మీరు గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు, విడివిడిగా రుబ్బుకోవచ్చు, కలిపి కూడా రుబ్బుకోవచ్చు అండి. నాకు కొంచెం టైం లేదని చెప్పేసి ఈ రోజు నేను మిక్సీలోనే రుబ్బాను.
ఇక్కడ మీరు చూసారంటే నేను చూడండి బూరె వచ్చేసి కట్ చేసి చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మనకి ఆ పిండి కోట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కోట్ అయిందండి. మరీ పల్స్గా కాదు, అలా అని చెప్పి మరీ తిక్కుగా కాదు, మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వచ్చిందనమాట. ఈ రోజు మన ఛానల్లో పెసర బూరెలు చాలా ఎక్కువ ప్రాసెస్ కాకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి చూశారు కదండి. బొబ్బట్ల తయారీ విధానం ఎలా అని చూద్దాం. ఇక్కడ మీరు చూసారంటే ఒక కప్పు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టానండి. ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. గ్రాముల లెక్కల్లో అయితే 250 గ్రాములు అంటే 1/2 కిలో పప్పు తీసుకున్నట్లు. నానబెట్టిన ఈ పప్పుని నీళ్లు లేకుండా కుక్కర్లో వేసానండి. వేసిన తర్వాత దీంట్లో 1.5 కప్పు నీళ్లు వేస్తున్నానండి. వేసి మూత పెట్టి మీడియం మంటలో పెట్టి 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. పప్పు నానబెట్టి ఉడికించడం వల్ల త్వరగా ఉడుకుతుందండి. ఇక్కడ మీరు చూసారంటే స్టవ్ లో కుక్కర్ పెట్టానండి. ఇది విజిల్స్ వచ్చేలోపు మైదా పిండి కలుపుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో 1/2 కిలో మైదా పిండి వేస్తున్నానండి. వేసిన తర్వాత వీటికి రంగు రావడం కోసం కొంచెంగా పసుపు వేసాను, రుచికి తగినంత ఉప్పు వేసానండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. మనం బయట కొనే బొబ్బట్లలో ఫుడ్ కలర్ అనేది కలుపుతారండి. అలా కాకుండా ఇలా పసుపు వేసి చేసినట్లయితే కనుక బొబ్బట్లు వేగిన తర్వాత మంచి కలర్లో ఉంటాయండి. తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోస్తూ కొంచెం జారుడు పిండిలా కలపాలి. మనం పూరి కోసం చపాతీ కోసం కలుపుతాం చూసారు, ఆ విధంగా కలపకూడదు. మనం మైసూర్ బజ్జీ కింద వేస్తాం కదా, ఆ విధంగా కలిపి పెట్టాలండి. నేను కలుపుతున్నాను, ఒకసారి చూడండి. మీరు మరీ బాగా పలచగా కలిపారంటే కనుక మళ్ళీ పిండి వత్తడం అనేది కష్టమైపోతుంది. ఇలా కలిపితే సరిపోతుంది. కలిపిన తర్వాత మీరు దీన్ని ఒక 3 గంటల సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఇది కొంచెంగా గట్టిపడుతుంది. మనకి పిండి అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. మీరు ఇక్కడ చూసారంటే కలిపాను, చక్కగా తయారైంది. ఇప్పుడు దీంట్లో కొంచెంగా నెయ్యి వేస్తున్నానండి. నెయ్యికి బదులుగా మీరు నూనె కూడా వాడొచ్చు. నూనె వాడినట్లయితే 3 గంటల సేపు నానుతుంది కాబట్టి నూనె అలాగే తేలుతూ ఉంటుంది. అదే నెయ్యి వేసినట్లయితే కనుక గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నేను చూపిస్తాను. తర్వాత నెయ్యి వేసి బాగా కలిపానండి. ఇలా ఉంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా పలచగా ఉంది అనిపిస్తే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోండి. తర్వాత పైన కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి సమానంగా పరిచిన తర్వాత అలా వదిలేయాలండి. ఖచ్చితంగా 3 గంటల సేపు అలా వదిలేయాలి. 3 గంటల్లో ఈ పిండి అనేది బాగా నానుతుంది. అప్పుడే బొబ్బట్లు తయారు చేసినప్పుడు పైన లేయర్ అనేది మెత్తగా ఉంటుందండి, గట్టిగా కాకుండా. నేను ముందే చెప్పినట్లు కలిపిన ఈ పిండిని 3 గంటల సేపు అలా వదిలేద్దామండి. ఈ 3 గంటల లోపు మనం పూర్ణం తయారు చేసి పెట్టుకుంటే టైం అనేది సరిపోతుందండి. ఇక్కడ మీరు చూసారంటే కుక్కర్ 5 విజిల్స్ లో ఆఫ్ చేసేసాను. నేను చెప్పినట్లు తక్కువ మంటలో పెట్టాను. తక్కువ మంటలో కానీ మీడియం మంటలో కానీ పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. నీళ్ళు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఒక 1/2 కప్పు ఉంటాయండి. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. నీళ్లు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ నీళ్ళల్లోని పప్పు అనేది మెదపడం జరుగుతుంది. ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి, కానీ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. మనం బెల్లం వేసిన తర్వాత కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బెల్లం వేసిన వెంటనే ఇది పలచబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ గమనించారంటే చూడండి, చాలా పర్ఫెక్ట్ గా చాలా మెత్తగా ఈ పప్పు అనేది బాగా ఉడికింది. మనం మిక్సీలో అంతా వేయాల్సిన అవసరం లేదు. మిక్సీలో వేసినట్లయితే మరీ మెత్తగా ఉన్నట్లు ఉంటుంది. కొంచెం పలుకుగా ఉన్నట్లయితే కనుక తినడానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తున్నానండి. కొంచెం పెద్ద ముక్కలుగానే దంచి వేస్తున్నాను. 1/2 కిలో పప్పుకి 1/2 కిలో బెల్లం అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ బెల్లం ఈ పప్పులో కలిసే వరకు బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్న విధంగా 2 కలిసి బాగా పలచగా తయారవుతుంది. తర్వాత ఈ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో నేను యాలకుల పొడి వేస్తున్నానండి. యాలకులు ఒక 10 యాలకులు దంచి వేస్తున్నాను. యాలకులు దంచేటప్పుడే కొంచెం మిరియాలు కూడా వేస్తాను. యాలకులు మిరియాలు కలిపి వేసినప్పుడు స్వీట్ రెసిపీస్ చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తానండి. మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మిరియాలు వేసి చేయండి. వద్దనుకుంటే మిరియాలు వదిలేసి 1 టీ స్పూన్ యాలకుల పొడి వేయండి, సరిపోతుంది. ఒక 10 మిరియాలు అయితే సరిపోతుంది. 10 యాలకులకి 10 మిరియాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి తక్కువ మంటలో అలా వదిలేసాను. ఒక 5 నిమిషాల తర్వాత చూసానండి, గట్టిగా అయిపోయింది. స్టవ్ ఆన్లోనే ఉంది. కలుపుతున్నాను చూడండి, ఈ విధంగా తయారైంది. మనం పక్కనే ఉండి చేసేటప్పుడు ఏమవుతుందంటే అది ఉడికేటప్పుడు మీద పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మూత పెట్టి అలా వదిలేయండి. మధ్యలో వెళ్ళి కలుపుతూ ఉన్నారంటే కనుక అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు చూసారంటే కొంచెం లూజ్గా ఉంది, కానీ ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గట్టిపడిపోతుంది. ఇలా ఉంటే చాలండి. ఇంకా స్టవ్లో మీరు ఉంచేసారంటే కనుక మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు రూమ్ టెంపరేచర్కి అలా వదిలేద్దాము. ఇప్పుడు మీరు గమనించారంటే కనుక రూమ్ టెంపరేచర్లోంచి తీసుకొచ్చానండి. చల్లారబడిపోయిన తర్వాత చూసారంటే చాలా గట్టిగా తయారైంది. మనం ఈ పూర్ణం తీసి లడ్డూల కింద అంటే రౌండ్గా చుట్టామంటే కనుక చాలా
పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉన్న మొత్తం పూర్ణాన్ని బాగా కలుపుతున్నానండి. కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఈ పూర్ణం అనేది తయారైంది. మనం ఈ పూర్ణం తయారు చేసి చల్లారిన తర్వాత ఒక గాజు బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. ఈ పూర్ణం బూరెలకు కూడా ఉపయోగించవచ్చండి. ఇక్కడ మీరు చూసారంటే 3 గంటల సేపు పిండి అనేది బాగా నానింది. ఇప్పుడు ఈ పిండితో బొబ్బట్లు తయారు చేయబోతున్నామండి. నేను ముందే చెప్పినట్లు చూడండి, వేసిన నెయ్యి ఇలా గట్టిగా అయిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చూపించడం కోసం అని చెప్పేసి నేను నెయ్యి వేయడం జరిగిందండి. నన్ను అడిగితే కనుక మీరు నూనె వేయడమే మంచిది. సన్ఫ్లవర్ ఆయిల్ వేయండి, సరిపోతుంది. ఇప్పుడు బొబ్బట్లు తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఈ రోజు నేను బటర్ పేపర్ పెట్టి చేస్తున్నాను. అరిటాకు పెట్టి చేస్తే ఇంకా ఈజీగా వస్తుంది. కానీ ఈ రెసిపీ చేసేటప్పుడు టైం అనేది చాలా లేట్ నైట్ అయిపోయింది. 10:30 ఆ టైం అయిందనమాట. అందువల్ల నేను అప్పుడు అరిటాక్ అనేది ఏమీ దొరకలేదండి. ఈవినింగ్ నుంచి ట్రై చేశాను, అరిటాక్ అనేది దొరకలేదు. అందుకని చెప్పేసి బటర్ పేపర్లోనే చేస్తున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్లో కూడా చేయొచ్చు. ముందుగా పిండి తీసి పెట్టానండి. దాంట్లో ఒక పూర్ణం ఉండ పెట్టాను. పెట్టిన తర్వాత ఆ పిండిని ఈ పైన లేయర్ కింద క్లోజ్ చేసిన తర్వాత నేను ఇలాగా చేత్తోనే అద్దుతున్నానండి. మధ్య మధ్యలో నెయ్యి తీసుకుని అద్దినట్లయితే కనుక పిండి అనేది అంటుకోకుండా వస్తుంది. తరువాత వేడిగా ఉన్న పేనం పైన తయారు చేసి ఉంచిన బొబ్బట్టు నేను చేస్తున్న విధంగా వేయండి. మీరు చేత్తో వేసి వేయడం అనేది కుదరదండి. ఎందుకంటే పిండి చాలా పలచగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన చేతుల్లోనే పిండి అనేది విడిపోయే అవకాశం ఉంటుందండి. మీరు బటర్ పేపర్ ఉపయోగించి ఈ విధంగా చేశారంటే ఏమవదు. కానీ ప్లాస్టిక్ కవర్ తో చేసినప్పుడు ఏమవుతుందంటే కవర్ కాలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి అరిటాకు గాని బటర్ పేపర్ గాని ఉపయోగించండి. పేనం పైన వేసిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ 2 వైపులా కాలుస్తున్నానండి. బొబ్బట్లు చేసేటప్పుడు మరీ పలచగా చేసామంటే కనుక పేనం పైన వేసిన తర్వాత బెల్లం వేడి కరిగి మాడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకని చెప్పి మొదటిసారి చేసేవారు కొంచెం గమనించి చేయండి. తర్వాత ఈజీ అయిపోతుంది. అంతేనండి, బొబ్బట్లు తయారైపోయాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ రోజు మన ఛానల్లో నేను ఎంతో టేస్టీగా ఉండే దేవుడికి ప్రసాదంగా పెట్టే సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం ఎలా అని చేసి చూపించబోతున్నానండి. ఈ రోజు ఈ పాయసం బెల్లంతో తయారు చేయబోతున్నానండి. పాలు వేస్తాను, అంతేకాకుండా ఎంతో టేస్ట్ ఇచ్చే పెసరపప్పు కూడా వేస్తానండి. ఈ పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది. పాలు ఒక చుక్క కూడా విరగకుండా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను చేసి చూపించబోతున్నానండి. అంతేకాకుండా ఇది చల్లబడిన తర్వాత చిక్కబడకుండా మనకి ఏ విధంగా కావాలో అదే పద్ధతిలో ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రండి దీని తయారీ విధానం ఎలా అని చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా మీరు మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రండి ఈ బెల్లం సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం ఎలా అని చూద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 1/3 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ కప్పుతోనే మెషరింగ్ చేశాను అనమాట. నా దగ్గర కేక్ సంబంధించిన మెషరింగ్ కప్స్ ఉంటాయి. వాటితోనే నేను ఈ కుకింగ్ రెసిపీస్ కూడా మెషరింగ్ అనేది తీస్తానండి. దాంతోనే నేను మీకు చెప్తున్నాను. ఈరోజు సగ్గుబియ్యం నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యం పెసరపప్పు 2 ఒకేసారి కలిపి కడగాలండి. ఒక 3 నుంచి 4 సార్లు కడగాలి. శుభ్రంగా కడిగేసి ఒక 20 నిమిషాలు నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానినట్లయితే కనుక ఈ సగ్గుబియ్యం అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు నానబెట్టిన వీటిని కుక్కర్లో వేస్తున్నానండి. ఈ రోజు కుక్కర్లో చాలా తేలికగా త్వరగా ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను కుక్కర్లో వేసిన ఈ పప్పు బియ్యం నానబెట్టిన తర్వాత క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది నార్మల్గా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఉపయోగించే కప్పు 250 ml కప్ అండి. ఇది మెషరింగ్ కప్పు, ఎప్పుడు ఉపయోగించే కప్పే ఉపయోగిస్తున్నాను. దీనికి ఫుల్గా వచ్చింది నానబెట్టిన తర్వాత. ఒక కప్పుకి 5 ఇంతలు నీళ్లు పోయాలండి. మీరు నానబెట్టిన తర్వాతే కౌంట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్లో పెట్టానండి కుక్కర్. పెట్టిన తర్వాత కొంచెంగా నెయ్యి వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత దీంట్లో నీళ్లు పోయాలి. ఒక కప్పుకి 5 కప్పులు నీళ్లు పోయాలండి. ఒక కప్పుకి అంటే నానబెట్టిన సగ్గుబియ్యం పెసరపప్పు నానబెట్టిన తర్వాత ఒక కప్పు అవుతుంది కాబట్టి నేను ఒక కప్పుకి 5 కప్పులు నీళ్ళు అని చెప్తున్నానండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వేయించానండి. మీరు చిన్న కుక్కర్ కనుక ఉపయోగిస్తున్నట్లయితే కనుక తక్కువ మంటలో పెట్టి 1 నుంచి 2 విజిల్స్ వేయించండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ విజిల్స్ వేసినట్లయితే ఏమవుతుందంటే సగ్గు బియ్యం మొత్తంగా మెత్తగా అయిపోయి గంజిలా తయారవుతుందండి. అందుకని చెప్పి 2 విజిల్స్తోనే ఆఫ్ చేసేయండి, లేదంటే 1 విజిల్ అయినా పర్వాలేదు. ఇక్కడ మీరు చూసారంటే 1.5 కప్పు పాలని మరిగిస్తున్నానండి దాంట్లో వేయడం కోసం అని చెప్పి.
ఈ మరిగించిన పాలు చల్లారిన తర్వాత మాత్రమే అందులో కలపబోతున్నానండి. అందుకని చెప్పి పాలు మరిగించిన తర్వాత పక్కన పెట్టారంటే చల్లారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీకు నేను కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. విజిల్ తీసేసానండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేశాను. అందుకని చెప్పి మరుగుతున్నట్లు కనిపిస్తుందండి. ఇప్పుడు బాగా కలుపుతున్నానండి. మీరు ఇక్కడ చూసారంటే చాలా చక్కగా పెసరపప్పు ఉడికిపోయింది. అంతేకాకుండా సగ్గుబియ్యం మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో నేను బెల్లం వేస్తున్నాను. నేను ఈరోజు బయట బెల్లం పొడి అమ్ముతారు కదా, నేను ప్యారిస్ బ్రౌన్ షుగర్ ఎలా వాడతానో అందులోనే బెల్లం పొడి కూడా ఉంటుందండి, అదే ఉపయోగిస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో నేను చక్కెర పొంగల్ రెసిపీ చేశానండి, అందులో కూడా నేను చెప్పానండి. ఇది వచ్చి ప్రమోషన్ వీడియో కదనమాట, మన పని తేలిక అవ్వడం కోసం మాత్రమే ఇది నేను ఉపయోగిస్తానండి. బెల్లం వేసిన తర్వాత బాగా కలపాలి. నేను ఇక్కడ 2 కప్పులు బెల్లం పొడి వేసానండి. మీరు బెల్లం వేస్తున్నట్లయితే కనుక 2 కప్పులు బెల్లానికి 1/2 కప్పు నీళ్లు వేసి స్టవ్లో పెట్టి మరిగించి వడగట్టి దీంట్లో కలపండి. ఎందుకంటే బెల్లంలో ఇసుక ఉంటుంది, అందుకని చెప్పి అలా చెయ్యండి. కానీ నేను వాడే ఈ బెల్లం పొడిలో ఇసుక అనేది లేదండి, అందుకని చెప్పి నేను ఇది ఉపయోగిస్తాను ఎప్పుడు. తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను. కలిపిన ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాలండి. కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు. వేడి కనుక ఉన్నట్లయితే మనం పాలు వేసిన వెంటనే పాలు విరిగిపోతాయి, ఎందుకంటే ఇందులో బెల్లం వేసాం కాబట్టి. ఇక్కడ మీరు చూసారంటే ఈ పాయసంలో వేయడం కోసం అని చెప్పి నేను డ్రై ఫ్రూట్స్ వేపుతున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఒక 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు వేసాను. 1/2 కప్పులో కొంచెం తక్కువగా కిస్మిస్ వేసానండి. వేసిన తర్వాత వీటిని దోరగా ఫ్రై చేయాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత మాత్రమే పాయసంలో కలపాలండి. ఇక్కడ మీరు చూసారంటే పాయసం మొత్తంగా చల్లారిపోయిందండి, కొంచెం కూడా గోరువెచ్చగా లేదు, ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీంట్లో చల్లారి పెట్టిన పాలు వేస్తున్నానండి. పాలు వేసిన తర్వాత బాగా కలపాలి. నేను ముందే చెప్పాను కదండి, 1.5 కప్పు పాలు తీసుకున్నాను. మీకు కావాలంటే కనుక 2 కప్పులు కూడా తీసుకోవచ్చండి. వాటిని బాగా కాచి తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో వేయాలండి. వేసేటప్పుడు పాలు చల్లగా ఉండాలి, అంతేకాకుండా మనం ఉడకబెట్టిన సగ్గుబియ్యం మిశ్రమం కూడా చల్లగా ఉండాలి. మీరు వేపి వేస్తున్నారు కదా జీడిపప్పు, అవి కూడా చల్లగానే ఉండాలండి, వేడిగా ఏమాత్రం ఉండకూడదు. వేసిన తర్వాత బాగా మొత్తం కలపాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు చిల్లులు గరిటలో చూపిస్తున్నానండి సగ్గుబియ్యం ఏ విధంగా ఉడికాయి అనేది. చూడండి, ఒక్కొక్క సగ్గుబియ్యం చాలా నీట్గా తెలుస్తుంది. నేను చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, మీరు ఒక 20 మినిట్స్ నానబెట్టండి సరిపోతుంది. అంతేకాకుండా కుక్కర్లో వేసినప్పుడు 1 నుంచి 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఫ్రై చేసి ఉంచిన జీడిపప్పు, కొబ్బరి, ఎండు ద్రాక్ష వేస్తున్నానండి. ఇవి మొత్తంగా చల్లారిపోయాయి. ఇవి కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి. అంతేనండి, బెల్లం సగ్గుబియ్యం పాయసం తయారైపోయిందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దేవుడికి ప్రసాదంగా ఇది ఒక మంచి రెసిపీ అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చాలా తేలికగా చేసుకునే బెల్లం సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.